ఓం శ్రీ మాత్రి నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలకి జరగబోయేది తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా జరగబోయే పూర్తి మార్పులు ఇవే. అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది చూడబోతున్నారు. వీరి జీవితం చక్కగా మారిపోతుంది. చేయాల్సిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా వేయవద్దు. కొన్ని సందర్భాల్లో లౌకికంగా వ్యవహరించే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. గణపతిని ఆరాధించడం వలన సకల జయాలు కలుగుతాయి. వ్యాపారంలో నూతన విజయాలు కనిపిస్తూ ఉన్నాయి. కృషికి తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి పనులు సులభతరం అవుతాయి. పెద్దల నుండి ప్రోత్సాహం మీకు దక్కుతుంది. మిత్రుల సహకారం ద్వారా పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణ సమస్యలకు తావు ఇవ్వవద్దు. కలహాలకు దూరంగా ఉండడం మేలు. శాంతంగా వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ స్తోత్ర స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే మీకు లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్లో జరగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడి కారణంగా అంటే మీ యొక్క 2వ ధన మరియు 5వ అంటే సంతాన స్థానాల్లో అధిపతి అయిన గురుడు ఈ మే నెల చివరి వరకు కూడా 8వ ఇంట్లో కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైనటువంటి పాత్ర, లోతైన మార్పులు కలిగించేటటువంటి దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడం, అప్పులు పెరగడం మాత్రమే కాదు, జీవితం పైన దృష్టిని పూర్తిగా మార్చేటటువంటి కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలం కూడా. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాల వంటి వాటిని ముందుకు తెస్తాడు. మీపైన మీరు చేసుకున్నటువంటి నిర్ణయాల బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తీసుకునే మార్గం సరికాదేమో అనేటటువంటి సందేహం కలగవచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తల ఎత్తే వాదనలు లేదా పన్నులు, బ్యాంకులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో దీనిని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమగురుడు మీలో ఆత్మచింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి కూడా మీకు పెరగవచ్చు. మీ యొక్క లోపాలేంటో, బలహీనతలేంటో విశ్లేషించి మీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక కర్మశుద్ధి దశగా కూడా మీకు పనిచేస్తుంది. 2026లో అతిపెద్ద మలుపు. గురుడు కర్కాటక రాశిలోకి అంటే మీ జాతకంలో 2వ ఇల్లు భాగ్యస్థానంలో ప్రవేశించి ఉచ్చస్థితి పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన యోగము. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైన దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చగురుడు 9వ ఇంట్లో ఉండడం అంటే ధర్మం, దైవభక్తి, గుణవృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం, గౌరవం, గురు కటాక్షం అన్నీ కూడా మీ మీదకు కురుస్తాయి అనే మాట. 9వ ఇంట్లో నుండి గురుడు మీ యొక్క రాశిని 1వ ఇల్లు, 3వ ఇల్లు చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు సంతానం, వైద్యం, విద్య, మానసిక శాంతి చూసి ఆశీర్వదిస్తాడు. దీని కారణంగా పరీక్ష కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితం ప్రారంభమవుతుంది. గురువుల పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ యొక్క మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక లోతైన జ్ఞానం రెండూ కూడా సమానంగా వస్తాయి. శని మీకు 4వ, 5వ ఇంట్లతో ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగినటువంటి గ్రహంగా చెప్పవచ్చు. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో మీనరాశి
సంచారం కొనసాగిస్తాడు. 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనోనిగ్రహం, ప్రతిభ స్థానం. శని ఇక్కడకు రావడం వలన మీరు తేలికగా ఏ నిర్ణయం తీసుకోరు, చాలా ఆలోచించిన వేసి బాధ్యతతో అడుగు వేస్తారు. దీని కారణంగా ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదనే భావన మీలో బలపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్ కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఈ ప్రతిభను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు పోటీ ఇంటర్వ్యూల రూపంలో వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని కారణంగా ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు పెరుగుతాయి. నేను చేస్తున్నది సరిపోతుందా అనేటటువంటి స్వీయ సందేహం మీలో ఎక్కువగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ కాదు, అది శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచన మాత్రమే అని చెప్పవచ్చు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందలే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా, వినయ, వివేకమును కలవారుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషి అని చెప్పవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.